శత్రువు ఎక్కడున్నా వెంటాడి వేటాడేటటువంటి అలవాటు ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఓ పక్కన పాలస్తీనాలోని హమాస్ గాజా స్థావరాల మీద దాడి చేసింది. అట్లాగే హిజ్బుల్లాకు సంబంధించినటువంటి స్థావరాలు బీరుట్లో ఉన్నప్పుడు లెబనాన్లో రాజధానిలో ఉన్నటువంటి దాని మీదనే దాడి చేసింది. నిర్దేశిత లక్ష్యాలని ధ్వంసం చేస్తుంది. మరొక వైపున సిరియా ఈ పక్కనే ఉండి అక్కడి నుండి హిజ్బుల్లాకి సాయం అందుతున్న నేపథ్యంలో తాజాగా అక్కడ ఉన్నటువంటి ఆయుధాగారాలు సిరియాలో హిజ్బుల్లాకి ఆయుధాలు సప్లై చేసి సెంటర్ మీద దాడి చేసింది. ఏదైతే అటాకియా ప్రావిన్స్లోని రష్యా ఆధ్వర్యంలో పనిచేస్తున్న కమేమిన్ ఆయుధాగారం మీద ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. గురువారం ఉదయం 4 గంటల ప్రాంతంలో 30 క్షిపణులను ప్రయోగించింది. హిజ్బుల్లాకు అధునాతన ఆయుధాలు ఇక్కడి నుంచైనా సరఫరా అవుతున్నాయి. వీటిని ధ్వంసం చేసి హిజ్బుల్లాకు ఆయుధ కొరత సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడులు చేసింది. గత షెడ్యూల్ ప్రకారం కాసిం ఫార్స్ ఎయిర్లైన్స్కి చెందిన సరుకు రవాణా విమానం ద్వారా ఇక్కడ ఆయుధాలని ఇరాన్కి చేరేయాలి. ఇరాన్ నుంచి అండర్ గ్రౌండ్ ద్వారా వీళ్ళకి సప్లై చేసేటటువంటిది ఉంటుంది అనమాట. దాన్ని ఇక్కడ కొట్టేసింది ఇజ్రాయెల్.